నమస్కారం. యాక్చువల్గా మనం సాయంత్రం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, కానీ మీరు ఇది డాలస్ కదా, మీ జోషే వేరు. మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు నచ్చని రీడిఫైన్ చేయొచ్చు. మీరు చేసిందంటే ఎయిర్పోర్ట్ లో దిగిన వాళ్ళు బయటకు వచ్చా, కరెక్ట్ గా 5 పోలీసులు ఉన్నారు. ఓకే, నాకు సెక్యూరిటీ ఇచ్చినాక వచ్చానే అనుకున్నా. కరెక్ట్ గా చెప్పాడు. నువ్వు ఈ డోర్ నుంచి బయటకు వెళ్ళడానికి లేదన్నాడు. ఎందుకన్నా, ఒక 100 మంది వచ్చారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని. నేను తెలుగులో మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందంటే మాకు తెలియదు, ఏంటి ఇంతమంది ఎప్పుడు చూడలేదు. సో మీరు వేరే దారి ఎస్కార్ట్ చేస్తాను తీసుకెళ్లి అరైవల్స్ నుంచి తీసుకుని పంపించారు. సో ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు, వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకుని వచ్చారు. ఐఎమ్ రియలీ సారీ ఐ కుడ్ మీట్ యు అట్ ది ఎయిర్పోర్ట్. బట్ ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తుంటే కష్టకాలంలో గుర్తొచ్చినాయి. ఎందుకంటే 2023లో ఆనాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు బంధించినప్పుడు ఇదే విధంగా అమెరికాలో ఉన్న అన్ని పట్టణాల్లో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చి కుటుంబానికి, బాబు గారికి మీరు అండగా నిలబడ్డారు. మీ అందరికీ ఒక కార్యక్రమం అనిపించవచ్చు, కానీ అది మా కుటుంబానికి కొండంత బలమైంది. ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మి నన్ను అడిగింది ఆ రోజు. రాజకీయాలు మనకు అవసరమా, గౌరవంగా బతికేవాళ్ళం, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, పునరాలోచించుకుంటే బాగుంటుందని అన్నప్పుడు అదే రోజు హైదరాబాద్ లో సుమారుగా 45,000 మందితో స్టేడియంలో పెద్ద ఎత్తున ఒక కాన్సెప్ట్ పెట్టి, ఎస్ చంద్రబాబు నాయుడు గారి వల్ల మీ స్థాయిలో ఉన్నాం, ఆయనకి మేము అండగా నిలబడతాం చేశారే, అదే మాకు ఉన్నంత బలం. మీరు చేసిన ప్రతి కార్యక్రమే 53 రోజులు మా కుటుంబాన్ని ముందర నడిపిందని ఈ సభాముఖంగా మీ అందరికీ చాలా మంది నా జనరేషన్ అండ్ నాకన్నా యంగ్స్టర్స్ ఉన్నారు. అన్నగారి గురించి, ఆయన పోరాడిన విధానం గురించి మనందరికీ తెలియవచ్చు. గతంలో తెలుగుని మెద్రాసీలు అన్నారు. అసలు తెలుగుల పౌరుషం ఏంటి, తెలుగులని ఏంటి ఢిల్లీకే కాదు ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. 1982లోనే ఆయన సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించుకున్న ముందు చూస్తే హైదరాబాద్ లో మత కష్టం పెద్ద ఎత్తున జరిగింది. దానన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. మహిళల్ని పెద్ద ఎత్తున ఒక రాజకీయాలను కాదు, విద్యా వ్యవస్థలో కానివ్వండి, ఆస్తుల సమాహం కల్పించే దాంట్లో అన్న ఎన్టీఆర్ చాలా కీలక పాత్ర వహించాం. ఇది కూడా మన పూర్వులందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా చాలా మందికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ తెలియదు. మనందరం బాబు గారు చేసిన కాంట్రిబ్యూషన్ బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఆనాడు ఆయన ఐటీ అంటే చాలా మంది ఎగతాలు చేశారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు అదే కంప్యూటర్ ఇక్కడ ఉందా మనందరికీ అన్నం పెట్టే పరిస్థితి తీసుకుంటాం. హైదరాబాద్ ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తుంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారని చాలా మంది ఎగతాలు చేస్తారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ చూడండి, ఒక హైదరాబాద్ వల్లనే తెలంగాణకి ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా. అంతేకాదు అసలు అభివృద్ధి అంటే ఏంటి, రిఫార్మ్స్ వల్ల సమాజం ఎంత బాగుపడుతుంది, ప్రపంచ స్థాయికి మనం ఎట్లా వెళ్ళొచ్చు అని దానిపైన చూపించిన వ్యక్తి మన సిబిఎన్. సిబిఎన్ గారు వయసు 75 సంవత్సరాలు ఏంటచ్చు, కానీ 20 సంవత్సరాలు కుర్రలా పరిగెత్తానే ఉంటాడు. జయరామ్ గారు థమ్స్అప్ అంటున్నాడు. అంటే ఆయన ఉత్సాహం, ఆయన ఉన్న ఎనర్జీ. నేను చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినా ఇప్పటికీ ఆయన స్పీడ్ అంతా లేకపోతున్నాను, కానీ ప్రయత్నిస్తున్నాను. ఆయనతో పోటీ పడతా చాలా కష్టం స్వామి.
పోటీ పడే వ్యక్తి పుట్టలేదు, పుట్టబోడని నేను ఇప్పుడు 4th టర్మ్ లో ఉన్నాం. అంటే ఆయన ముఖ్యమంత్రిగా 4వ టర్మ్ వచ్చారు. యంగ్స్టర్స్ ఉన్నారు, 50% శాసనసభ్యులు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, 15 నుంచి 20 మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్. ఒక పట్టుదలతో ఒక కసితో పనిచేయాలని అందరం ఉన్నాం. ఎస్, యంగ్స్టర్స్, మిసైల్స్ లాంటి వాళ్ళు, కానీ జీపీఎస్ కూడా చాలా అవసరం. లేకపోతే మిసైల్స్ విత్ సెల్ఫ్ డిస్ట్రక్ట్. సో ఆ జీపీఎస్ఏ చంద్రబాబు నాయుడు గారు. సరైన దారులు వెళ్తున్నామా, సరైన ప్రొడక్టివిటీ వస్తుందా, మనం అనుకుంది సాధించగలుగుతున్నామా అని మనకి దారి చూపించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరినీ నేను కొన్ని విషయాలు కోరాలని కూడా అనుకుంటున్నాను. ఈరోజు అమెరికాలో మనకి ఇంత గౌరవం అంబాసిడర్స్ ఉండాలి. మీ కంపెనీలో, సొసైటీలో మనందరూ ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంది. ప్లస్ ఆంధ్రులు అంటే అందరూ రెస్పెక్ట్గా, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం అంటే ఎస్ అన్ని రంగాల్లో నంబర్ 1 రాష్ట్రం ఫీలింగ్ తీసుకొచ్చే విధంగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖం మనందరినీ కోరుకుంటూ ఏం కంపట్లేదు స్టేటస్ అప్డేట్ ఇవ్వాలా? చట్ట ప్రకారం నేను ఎవరిని వదిలిపెట్టాను అని వెరీ క్లియర్. చట్టం ఎవరైతే ఉల్లంఘించాలో చట్టమైన యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి అనుకుని చాలా మంది కాలు ఎగరేసుకుని తిరిగే బ్యాచ్ కి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మనం అందరం దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. అంటే మేము ఏదో భయపడతాము, మనందరూ ఏదో పారిపోతాము అని యోగాల పాదయాత్రలో అడుగుతున్నా ఇబ్బంది పెట్టారు కదా. ఐ డెంట్ కేర్. ఏం మాట ఏముంది, జీవితంలో ఒకటే కూడా చూడలేదు పోయి చేయాలి అంతే కదా. ఏముంది ఎన్నో కానీ ఎందుకు భయపడాలన్నా మైండ్ సెట్ అయినా బాగుంది. తిరుపతి రాగే వరకు అనేక ఇబ్బందులు పెట్టారు. స్కూల్ లాగాడు, మైక్ లాక్కున్నారు, ఎవరు కేర్. ఓన్లీ సింగిల్ ఎజెండా. మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే రాష్ట్రం సరైన దారిలో పెడుతున్న లక్ష్యంతో పనిచేశాం. మనందరం కలిసికట్టుగా సాధించాం. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% స్ట్రైక్, అంటే 164 దానివల్ల చాలా మంది కృషులు సుమారుగా 6-7 నెలలు మేము వచ్చాక పనిచేసాం. వర్క్ ఏరియా, వర్క్ లోకల్ ఏరియా, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. అండ్ లాస్ట్ ఐ ఓన్లీ రిక్వెస్ట్ we all should continue to work hard, work together, and we'll work through NTNRT. ఎందుకంటే మళ్ళీ మీరే వచ్చి మేము కష్టపడినా మీరు మమ్మల్ని గుర్తించట్లేదంటే వ్యవస్థ ఉంటే గుర్తించగలుగుతాం. ప్రతి వ్యక్తిని నేను గుర్తించలేదు, నేను మనిషినే. సో ఒక వ్యవస్థలో పనిచేస్తే యాక్టివిటీస్ ఉంటుంది, ఒక మెకానిజం ఉంటుంది. ఇప్పుడు అదే చేస్తాం. పార్టీలో కూడా ఉత్తమ కార్యకర్తలను మేము గుర్తిస్తున్నాం, బాగా పనిచేస్తున్నాం, ప్రత్యేకంగా గుర్తిస్తున్నాం. నేను ప్రతి నియోజకవర్గంలో ముందర వాళ్ళే కలిసిన కార్యకర్తలు కలిసినారనే గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తాను. సో గుర్తించే మెకానిజం నేను ఏర్పాటు చేశాను. అండ్ వీ డెఫినెట్లీ డూ ఇట్. నో సెకండ్ థాట్స్. ఇంత దూరం వచ్చి సన్నబియ్యం సన్నస్సు గురించి మాట్లాడారు. ఓకేనా? టీడీపీ అన్నా బాలయ్య లొకేషన్ ఒకటే మీ అందరి బాధ అప్పటికే ముద్దలు బాగాలి.
సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన స్టైలే వేరు, రూటే వేరు. అది బాగా ఆయనకు ఎలాంటి జోక్ లేదు. మీ అందరిలాగానే నేను కూడా వెయిటింగ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని చూస్తాను. టెస్టింగ్ టైమ్స్ అది ఓకే, ఎప్పుడు వచ్చినా అద్భుతంగా ఉంటుంది. నాకే తెలుసు కొంతమంది అడిగారు తగ్గరు ఎందుకు చదువుతారని బాలబాబుతో పోటీ పెడదాం అనుకున్న సినిమాలో. ఎండవుతూనే మనందరి బాలయ్య, ముద్దల మావయ్య, జై బాలయ్య. ఇప్పుడు అందరం ఒక్కొక్కరు వస్తారు ఫోటో దిగుతారు. ఒక నిమిషం చిన్న యంగ్స్టర్స్ అందరూ మీరే ఎక్కువ కోపడుతున్నారు. ఆయన ప్రశాంతంగా ఉండేది, ఒక్కొక్కరు ఆయన దిగొచ్చు, గౌరవంగా చేద్దాం. ఆంధ్ర కానీ ఇక్కడ ఎక్కువ స్పీడ్ ఉన్నారు, అక్కడ శిశువల్లి వెళ్తున్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, జై హింద్. థ్యాంక్ యూ.